My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై డియో పిఎంసి. మై డియో పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసేయండి. ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కాలర్తో మాట్లాడిద్దాం. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ప్రకాశం గారు నమస్కారం. నమస్తే, శుభోదయం, వెల్కమ్ టు మై డియో పిఎంసి. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు? బ్రేక్ఫాస్ట్ చేసేసారా? అలా అనకూడదేమో. ఏం చేస్తున్నారు అంటే పేపర్స్ ఉంటే రాసుకుంటున్నా. మెడిటేషన్ అయిపోయిందా అని అడగాలి, బ్రేక్ఫాస్ట్ చేస్తారా కాదు. మెడిటేషన్ ఉంటది మార్నింగ్ 4 to 7 దాకా. రామదాస్ సబ్జెక్ట్ లో ఉంటది మెడిటేషన్, క్యాన్సల్ ఫోకస్ అన్ని చేసినాకనే 7 గంటల తర్వాతనే అన్ని 9 దాకా అట్లా తింటాం బ్రేక్ఫాస్ట్. ప్రకాశం గారు, చాలా మందికి స్టార్టింగ్ లో మెడిటేషన్ సరిగ్గా కుదరదు కదా, ఏమన్నా టిప్స్ చెప్పొచ్చు కదా? ఇంకేం లేదు, మా సిట్ సర్సాలు. ఎందుకంటే వీళ్ళు తినే ఫుడ్ లో ఉంటుంది. వీళ్ళు ఏంటంటే, నాకు ఎక్స్పీరియన్స్ అయింది, చాలా మంది ఇక్కడికి వచ్చి సార్ నాకు ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి అంటాడు. ఆలోచనలు రావడానికి దీనికి సంబంధం లేదు. ఆలోచనలు గమనిస్తూ పోవాలా. ఆలోచనలు రావడం తప్ప కాదు, ఆలోచనలు రావడమే తప్పు. జ్ఞానంలో కూర్చుంటే ఆలోచనలు రావడం ఫండమెంటల్, అది చాలా తప్పు. ఆలోచనలు వస్తాయి. నేను 20 సంవత్సరాలు చేస్తున్నా, కూర్చున్నాకనే ఆలోచనలు వదులుకో, ఆలోచనలు గమనించాలా. ఇంకోటి, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి కూర్చుంటారు, నాకు థర్డ్ ఐ కావాలా, నా రోగాలు పోవాలా, ఏదో కోరికలు సంకల్పం పెట్టుకోవాలా. అవన్నీ ఏం పెట్టుకోదమ్మా. సిట్ ఫర్ ఓన్లీ మెడిటేషన్, ఓన్లీ మెడిటేషన్. శ్వాసను నేను ఒక 6 నెలలు పట్టుకున్నాను. బ్రీతింగ్ అనేది క్రమక్రమంగా 20 టైమ్స్ వస్తుంది ఒక నిమిషానికి బ్రీతింగ్. అలాంటిది క్రమంగా 18 స్పెషల్ రియాలిటీ క్యాసెట్ లాగా తగ్గింది. ఈ బ్రీతింగ్ అనేది తగ్గుతుంది. ఇంకోటి, మనం ధ్యానం చేస్తున్నప్పుడు కలలు ఉండదు, ఇంత ఆలోచన ఉన్నట్టే. ఆలోచనలు ఆ వాటంతో అవే పోతాయి. ఫస్ట్ పాయింట్, డూ మెడిటేషన్ యాజ్ పిరమిడ్ అండ్ గో టు నేచర్. గ్రూప్ మెడిటేషన్, పౌర్ణమ మెడిటేషన్, అమావాస మెడిటేషన్. నేచర్ కాకుండా ఇంకా యోగుల సమాధులు ఉంటాయి, అక్కడికి వెళ్ళి కూర్చుంటే మీకు ఆలోచనలు అడవిటిగా పోతాయి. కుదరడం లేదనే క్వశ్చన్ లేదు, కుదురుతుంది అని కూర్చోవాలి. ఫస్ట్ సంకల్పం కుదురుతో పోతే ఆలోచనలు గమనించాలా, లేకపోతే ఎన్ని చేయాలా. ఆటోమేటిక్ గా పోతే ఆలోచన. అది దాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. నా ఆలోచనలు పోవాలి అని అనుకోకూడదు, అడుగుతుంది. సిట్ ఫర్ మెడిటేషన్ అండ్ అబ్జర్వ్ నార్మల్ బ్రీతింగ్. నార్మల్ బ్రీతింగ్ గమనించడమే పని. మీకు ఏం లేదు, గమనించేటప్పుడు ఆలోచన ఉండవమ్మా. ఇట్ ఈస్ సాల్వ్ వర్క్, ఆత్మ పని. దాన్ని ఎప్పుడైతే గమనిస్తామో ఆత్మనికి యాక్టివేట్ అవుతుంది. 100% కరెక్ట్. సంథింగ్ కావాలంటే వాళ్ళు ఏదో చెప్తుంటారు, అది కరెక్ట్ కాదు. కుదరడం అనేది కాదు, కుదిరిందా అనుకోవాలి. అంతే ఆలోచన వచ్చిన. 1 గంట కూర్చుంటే మీకు ఒక్క శ్వాసను గమనించినా ఇట్ ఇస్ కాల్డ్ మెడిటేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒక్క శ్వాసను 60 నిమిషాల్లో 1 బ్రీతింగ్ ఇట్ అబ్జర్వ్, ఇట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. ఇది పెట్టుకొని సంకల్పంతో చేయమనండి, ఆటోమేటిక్ కుదురుతుంది. నాకు చేసిన ఎక్స్పీరియన్స్ అన్నది. ఓకే, ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ దాన్ని అధిగమించి మన శ్వాస మీద ధ్యాస పెట్టి మెడిటేషన్ చేయాలి అంటారు. అంతే, ఆల్టర్నేటివ్. ఓకే, సో తినే ఆహారం కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే అవి కూడా మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి. అండ్ మెడిటేషన్ చేయాలి అనుకున్నప్పుడు లేదా చేస్తున్నప్పుడు నాకు తాడే రావాలి, లేకపోతే నా కళల ప్రపంచంలో నేను విహరించాలి, ఇట్లాంటి ఆలోచనలతో మెడిటేషన్ లో కూర్చోకూడదు. అది టేక్ మోర్ వాటర్, నీళ్ళు బాగా తాగదా. ఓకే, రైట్ ప్రకాశం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా? అందరి హలో ప్రకాశం గారు, సరే, ఈ రోజు ఎవరైతే బర్త్డేస్ పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వారందరికీ ప్రకాశం గారి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియో పిఎంసి తరపు నుండి బెస్ట్ విషెస్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియో పిఎంసి. ఎవరు మాట్లాడేది? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. పొద్దున్నే జోక్స్ వేస్తున్నారు మీరు బాగా. కాల్ కలిసేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక మాట్లాడుతున్నట్టున్నారు. లేదండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. అవునా? టాపిక్స్ గురించి మాట్లాడడం ఇంట్రెస్టింగ్ అనిపిస్తోందా? అవునండి, పిఎంసిఏ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అవును, అందులోనూ మై డియర్ పిఎంసి అంటే ఇంకా బాగుంది.
అవునవును బాగుంది. ఓకే, నేను 2 days బ్యాక్ ఒక క్వశ్చన్ అడిగాను, మీకు మీ దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్ వస్తుందని నేను అనుకుంటున్నాను, అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అడగమంటారా? అడిగేసేయండి. అడిగేస్తాను, ఎందుకంటే మీ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ నాకు కావాలి. అందుకని ఏంటంటే లేదు, చాలా సింపుల్ క్వశ్చన్, దీనికి మీరైతేనే కరెక్ట్ ఆన్సర్ చెప్పగలరని నాకు అనిపించింది. ఓకే ఓకే, లాగొద్దు. ఏ మీకు ఆ ఇంటెన్షన్ నేను క్రియేట్ చేస్తున్నాను, ఏం అడుగుతారా అని. ఇంట్రెస్ట్ రావాలి కదా మరి, అంత ఈజీగా అడిగేస్తే ఏముంటది. సరే అడిగేస్తున్నాను. ఏంటంటే జనరల్ గా మనం ఎవరి మీద అయితే ఇష్టం, లవ్ లేకపోతే ఎఫెక్షన్, కేరింగ్ ఎక్కువగా చూపిస్తామో ఆ పర్సన్ నుంచి రిటర్న్ లో అంతే లవ్ అండ్ ఎఫెక్షన్ తిరిగి రాదు. ఎందుకు? ఎందుకంటే బ్యాలెన్స్డ్ గా ఉంటే కట్ అయిపోతుంది. కొంచెం ఎక్కువ మొత్తంలో రావచ్చు కదా, తక్కువ ఎందుకు వస్తుంది? ఆ పర్సన్ దగ్గర అంటే మన ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయానా? కాదండి, ఎప్పుడైనా 2 మెంటాలిటీస్ సేమ్ గా ఉండవు కదా. ఉండవు, కరెక్టే. కానీ ఇప్పుడు ఒక పర్సన్, ఒక ఫ్రెండ్, నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తన మీద నేను చాలా ఇష్టం చూపిస్తున్నాను, కేరింగ్ చూపిస్తున్నాను, అది తనకి తెలుసు. కానీ రివర్స్ లో తనెందుకు చూపించలేకపోతుంది? అంతే లెవెల్లో కాకపోయినా ఎంతో కొంత చూపించాలి కదా, ఎక్స్పెక్ట్ చేస్తాం కదా జనరల్ గా. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ మా ఫ్రెండ్ అడిగింది, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇష్టము అవతల వాళ్ళ మనస్తత్వాన్ని కూడా మారుస్తుంది అంటారు కదా. నా ఉద్దేశం ప్రకారము ఇష్టం వేరే, ఎఫెక్షన్ వేరండి. సో కొంతమంది ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడంటే ఫస్ట్ లవ్ లోకి వెళ్ళారా? సరే చెప్పండి. ఫస్ట్ లవ్ తిని చేస్తున్నాడు, సో తన దగ్గర తిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏదో సంథింగ్, బట్ అది కలకాలని రూల్ లేదు. సో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ కి మించి. ఇప్పుడు లవ్ చేసినంత మాత్రాన ఒక పర్సన్ యాక్సెప్ట్ చేయాలని రూల్ లేదు కదా, తన మెంటాలిటీ అది. ఓకే, తనకు కొన్ని టేస్ట్ లేదు, ఇద్దరికి ఇష్టం ఉంది. ఓకే, కాకపోతే ఈ అమ్మాయి చూపించినంత ఎక్కువ ఇష్టం ఆ పర్సన్ చూపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో జాబ్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక పర్సన్ ఒక జాబ్ చేస్తాడు, ఆ అమ్మాయి ఇంకో జాబ్ చేస్తుంది. సో వాళ్ళ మైట్ బి నెంబర్ ఆఫ్ వర్క్స్ వల్ల కొన్నిసార్లు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఒక క్లాస్ లో 2 స్టూడెంట్స్ ఉన్నారని, ఇద్దరు ఒకలా చదవాలంటే కష్టం కదా. ఒకసారి వాళ్ళిద్దరు సేమ్ గా చదువుతారు, కానీ ఏదో ఒక సబ్జెక్ట్ లో డౌన్ లో ఉంటారా లేదా? ఉంటారు, తప్పకుండా ఉంటారు. అలాగే లవ్ అనేది కూడా అంతేనండి, సింపుల్ ఫాండా. కానీ అమ్మాయి ఎక్కువ ఫీల్ అయిపోతుంది, అరే తను నేను ఇంత ఎఫెక్షన్, ఇంత లవ్ చూపిస్తుంటే, ఇంత కేరింగ్ చూపిస్తుంటే తనకి మాత్రం కూడా లేదు అని చెప్పి ఫీల్ అవుతుంది. మీరు ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తారండి, అమ్మాయిలుగా అబ్బాయిలుగా? ఫెమినిస్ట్ అండి. తెలివిగా తప్పించుకుంటున్నారు. లేదు, నేను గర్ల్ సపోర్టరే. సో నేనైతే ఒక 3 people ని యూనివర్సిటీ కొట్టించాను నా గైడెన్స్ తో, ఓన్లీ లేడీస్. అవును, నేను ఎక్కువగా చూస్తూ ఉంటాను, అంటే జనరల్ గా మాట్లాడుకున్నప్పుడు కూడా తెలుస్తూ ఉంటుంది, అమ్మాయిలకి అబ్బాయిలు సపోర్ట్ చేస్తారు, కానీ అబ్బాయిలు బాగానే సపోర్ట్ చేసుకుంటారు, కానీ అమ్మాయిలు ఎందుకు సపోర్ట్ చేసుకోరు? వాళ్ళకి సాటిస్ట్లు అండి. కొన్నిసార్లు వాళ్ళలో సాటిస్ఫైంగ్ అనిపించింది అన్నమాట. అమ్మాయిలు సాడిస్ట్ అంటున్నారు మీరు, గుర్తుపెట్టుకోండి. మీరు కాల్ చేసింది అందరు కాదండి, కొంతమంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫ్రెండ్స్ ఉన్నారండి, 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అమ్మాయిలు. ఒక అమ్మాయిని నేను వెళ్ళి లవ్ చేస్తా, ఈ అమ్మాయి ఏం చేస్తది, ఫస్ట్ సపోర్ట్ చేస్తది. ఇప్పుడు తను కూడా ఇంకోటి లవ్ చేస్తాడు, ఏది ఆ రెండో ఫ్రెండ్ కూడా ఇంకోటి లవ్ చేస్తాడు. నాకంటే వాడు సరిగ్గా చూసుకోలేదు అనుకో, దీని మీద కుళ్ళు పెట్టుకుంటది అనమాట. మీరు అమ్మాయిని బాగా చదివినట్టున్నారు. అలా ఏముండదు, ఎవరి లైఫ్ ఆర్చి గారు, అలా ఏముండదు. ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఆడవాళ్ళు ఏం కుళ్ళు పెట్టుకోరు, అంతే. ఎందుకు పెట్టుకోరండి? మీరు ఎక్కువ మాట్లాడితే కాల్ కట్ చేస్తాను, కాల్ కట్ చేయాల్సి వస్తుంది. సరే, ఎవరికైనా విషయం తెలియజేయాల్సింది ఉందా ఈరోజు? మీరు ఆడవాళ్ళని పొగడండి, వాళ్ళు మంచోళ్ళు, మంచిగా ఆలోచిస్తారు,
సూక్ష్మంగా ఆలోచిస్తారు, తెలివిగా ఆలోచిస్తారు. సూక్ష్మంగా మగవాళ్ళతో పాటు ఆలోచిస్తారా? అన్ని రంగాల్లోనూ మొత్తం దూసుకుపోతున్నారు. సరే. మగవాళ్ళతో పాటు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. వాళ్ళ ఆలోచన కరెక్టేనండి. విధానం చాలా డిఫరెంట్ గా కొన్ని ఉంటుంది. సార్లు హలో ఆశ గారు చెప్పండి. కరెక్టేనండి మీరు అనేది, కానీ కొన్ని సార్లు పీక మీద కత్తి పెట్టినట్టు ప్రవర్తిస్తారే, ఏం చేద్దాం? అవునా, మీకు అలాంటి అంతే సందర్భాలు కదా. ఎదురయ్యాయా? ఓ ఎన్నో సార్లు. అవునా, ఈసారి కాల్ చేసినప్పుడు మాట్లాడుకుందాం ఆ సందర్భాలు ఏంటివి అనేది. లిస్ట్ రాసి రెడీగా పెట్టుకోండి, సరేనా? వద్దులేండి, ఏ మీరు ఎంత కష్టమైన క్వశ్చన్ అడగద్దు. సేఫ్ సైడ్ లో ఉన్నాను. ఇప్పుడైతే సేఫ్ సైడ్ లో ఉన్నాను. ఈ క్వశ్చన్స్ ద్వారా నేను అనవసరంగా అదే పొయ్యిలోంచి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోతుంది ఆ పరిస్థితి అంటారా? అంతే కదా మరి. సరే, అయినా సరే వదిలే ప్రసక్తే లేదు, మాట్లాడుకుందాం ఈసారి కాల్ చేసినప్పుడు. ఎవరికైనా బర్త్డే విషెస్ గానీ పెళ్లి రోజు శుభాకాంక్షలు గానీ తెలియజేయాల్సినవి ఉన్నాయా? లేరండి, గర్ల్ ఫ్రెండ్స్ అందరు అయిపోయారు, ప్రస్తుతానికైతే ఎవరు లేరు. గర్ల్ ఫ్రెండ్స్ కి చెప్పాల్సిన పని లేదండి, ఎవరికైనా చెప్పొచ్చు. అంటే నేను ఫెమినిస్ట్ కదా, గర్ల్ ఫ్రెండ్స్ కే చెప్తాను అన్నమాట, ఎవరికి చెప్పను. ఓకే సరే, అయితే ఒక పని చేద్దాం. ఎవరైతే ఆడవారు బర్త్డేస్ జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ బ్రదర్ అషి గారి తరపు నుంచి బెస్ట్ విషెస్. చెప్పరా? అంతే మరి. ఇదే. థ్యాంక్ యూ సో ఏమన్నా మచ్ అండి ఆడియన్స్ కాల్ చెప్పనుకుంటున్నారా? చేసినందుకు. ఇలాగే కాల్ చేయండి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం సరేనా? ఎందుకంటే చాలా మంది విషెస్ కి తెలియజేయాల్సినవి ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. మరింత మంది కాలర్స్ తో మాట్లాడదాం, మరింత మందికి విషెస్ తెలియజేద్దాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారనుకుంటా, కాలర్ తో మాట్లాడదాం. కానీ అంతకన్నా ముందు విష్ లిస్ట్ లో ఎవరిది విషెస్ ఉందో చూద్దాం. రావు రమేష్ ప్రధానంగా తెలుగు సినిమా, తెలుగు థియేటర్ మరియు టెలివిజన్లలో తన రచనలకు ప్రసిద్ధి చెందిన భారతీయ నటుడు. ఆయన ప్రముఖ నటుడు రావు గోపాలరావు కుమారుడు. సో విలన్ పాత్ర చేయాలన్నా, ఫాదర్ క్యారెక్టర్ చేయాలన్నా రావు రమేష్ గారు ఎంతో చక్కగా ఆ పాత్రలో ఒదిగిపోయి ఆ పాత్రకి న్యాయం చేస్తారు అనడంలో ఏ మాత్రం అతిశక్తి లేదు. సో రావు రమేష్ గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నెక్స్ట్ విషెస్. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వెంకటేశ్వరరావు, సత్యవతి గార్లకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. సో వెంకటేశ్వరరావు గారు, సత్యవతి గారు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. నెక్స్ట్ విషెస్. తాహిరాజ్ భాసిన్ హిందీ చిత్రాల్లో పనిచేసిన నటుడు. ఢిల్లీలో జన్మించిన అతను మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుండి మీడియాలో మాస్టర్స్ డిగ్రీని పొందడం జరిగింది. సో ఈ రోజు భాసిన్ గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చూసారు కదండి, ఇది ఇవాల్టి మై డియర్ పిఎంసి కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టేక్ కేర్, బాయ్. My dear PMC, my dear PMC, my dear PMC.